రే బండి మహేష్, నువ్వు 10 మందితో కలిసి 10 నిమిషాలు ఇక్కడ ఉండాలి. 10,000 ఎక్కువైనా పర్లేదు. రాయ్ భట్టు, ఇదానిం సర్వ సమావేశః భవేయు. భవేయు. ఆ తత్కాల గడలే కదా ఎంతవరకు వచ్చింది, మళ్ళీ అన్నంతో ఏంటి? ముందు రేవైతే దాటిని అన్న, తెప్ప సంగతి తర్వాత చూద్దాం. అమ్మా చిట్టి, ఒకసారి రానా? గురూజీ, ఇష్టతిష్ట పానీయం కించిత్ అనారోగ్య నిశ్చయాసహ అమితత్. బావగారు పప్పాయి జ్యూస్ నా కోసమా? థ్యాంక్ యూ. ఎంత అపచారం! ఎవరండి మీకు ఇది ఇచ్చింది? ఇచ్చిన వాళ్ళకి పద్ధతులు తెలియవా? మీకు చెప్పారు కదా పెళ్ళయ్యేంత వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకూడదని. మ్యాచ్ మధ్యలో ఇడిచిపెట్టి వచ్చిన ఎక్కడ వికెట్ ఎక్కడ తొందరగా చెప్పండి, క్లీన్ బౌల్ చేస్తా. ఎవరో ఒకరు రిటైర్డ్ హెడ్ అయితే చాలు ఇద్దరు. భాగ్యం, హడావిడి తగ్గిపోయింది, పెళ్ళి అయిపోయిందంటావా? అవునే, ఈ హడావిడి చూస్తుంటే నా పెళ్ళే గుర్తుకొస్తోంది. దేవుడా, దీనికి అప్పుడే చెవుడొచ్చేసింది. ఇంకా 100 ఏళ్ళు కూడా దాటలేదు. నాట్ సెంచరీ ఎందుకు ఆపేవు? ఒక్క నిమిషం ఆగవా. బామ్మగారు, మీ వయసు ఎంత? దానికి వినపడి చావదు నాయనా, ఇంకా 100 దాటలేదు, 99. తొందరగా పడ ఆగమని చెప్పిన కదా. బామ్మగారు, మీ వయసు ఎంత? మొన్నే 100 దాటి 101 వచ్చాయి. చూసావా, జస్ట్ ఆవిడ సెంచరీ మిస్ అయింది. ఓ మై గాడ్, సచిన్ కి గ్రేట్ ఉంటది. ఎవరో ఒకరికి చీర రంకు పొగడ. ఓకే 99. ఓ నో, ఈవిడ ఆల్రెడీ సెంచరీ కంప్లీట్ చేసింది కాబట్టి ఇప్పుడు డౌట్ అయినా ఎవరు పెద్దగా పట్టించుకోరు. చీమ కుట్టినట్టుందే భాగ్యం. తస్యా విషం దత్తం దతావి న దవంగత. అంత పని ఏం జరిగింది? పెళ్లి ఆగిపోయింది. పెళ్ళి అయిపోయినట్టే. చీమ కుట్టి చచ్చిపోయిందే. బాగా పెద్దవిళ్ళ ఉన్నారు. అవునండి, మొన్నే 100 దాటి 101 వచ్చాయంట. శుభం. శుభమంటారేంటి స్వామి? పెద్దవాడు చనిపోతేను. నువ్వు ఆగమ్మా. రే, ఎవర్రా పోల్దండలు తెప్పుతుంది? మళ్ళీ కట్టండి. అదేంటండి, ఇంట్లో పెద్దవాడు పోతే పెళ్ళి తత్కాల్ 100 ఏళ్ళు దాటాక చచ్చిపోయిన తర్వాత మహిళ ఉండదు. ఇదేంటండి, మేము ఎక్కడ లేదు. మీరున్నారా జిలాని గారు? మీరున్నారా జార్జ్ గారు? మాం పర్యంతు కిం ప్రాణాయ తదంతు కళ్యాణం. 3వ శ్లోకంలో చివరి లైన్ చదువుకో. పదమ్మా, ముహూర్తం టైం అవుతుంది. మళ్ళీ దెబ్బేసాడు. సెంచరీ గురించి కక్కుర్తి పడకపోతే మ్యాచ్ మనమే గెలిచేవాళ్ళం. పెళ్లి ఆగిపోయిందని ఏం బాధపడకమ్మా. మైల్ లేదట, పెళ్లి జరిపించేస్తున్నారు. నీకంతా మంచి జరుగుతుంది. నాకు తెలుసమ్మా నువ్వు అదృష్టవంతురాలని. హలో నాయనా రంజిత్ బాబు, ఆపిత. ఒక క్షణం క్రితం అకస్మాత్తుగా సూర్యగ్రహణం పట్టింది. ఘడియలు మారిపోయాయి. ధోనియం భజంతియం. జాగ్రత్తగా విను నాయనా. ఇప్పుడు చెప్పండి పిత, వినిపించట్లేదు. ఈ పెళ్లి జరగకూడదు నాయనా. ఈ పెళ్లి జరిగితే నీకు వినిపించట్లేదు. హలో హలో ఆపిత. హలో, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను నాయనా. చెప్పండి పిత, చెప్పండి, వింటున్నాను. హలో హలో తాళి కట్టొద్దు నాయనా. పిత, అసలే వినిపించట్లేదు. నేను పెళ్ళైన తర్వాత మాట్లాడతాను. హలో, అర్థమైంది. అమ్మ, అర్జెంట్ గా పెళ్లి కూతురు తీసుకురండి. నువ్వేం టెన్షన్ పడకమ్మా. రాణి, పీటల మీదకి రమ్మంటున్నారు. పంతులు గారు, మీరు పాత అన్ని మనసులో పెట్టి మా పని అనట్లేదు. కొంచెం అవన్నీ మర్చిపోండి. ఈ మున్సిపల్ ఆఫీసులో మీ రూల్స్ మీద మీకెంత గ్రిప్ ఉంటుందో మా రూల్స్ మీద మాకంతే గ్రిప్ ఉంటుంది. అయ్యో గొప్పండి బాబు, మీరు రూల్స్ గురించి మర్చిపోయి 2 రోజులు నాకు టైమే ఉండే. మీ పని పూర్తి చేసి పెట్టి బాధ్యత నాది. దాంతోపాటు 25,000 కూడా ఉంచండి. ఆ పని మీ వల్ల అవుద్దండి. పెళ్లి పూర్తి అయితే 30,000 పుడతాయి. 5,000 నష్టపోమంటావా? ఈ 15,000 కూడా ఉంచండి. మొత్తం 40. ఏదోలాగా నా పని ఇలా చూడండి ప్లీజ్ అండి. నువ్వు రిలాక్స్ అయిపో, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటా. థ్యాంక్స్ అండి. ఏమండి, ఇంక బాగా లైన్ లో పెట్టాం. బిజినెస్ పని అయిపోయినట్టే. పెళ్లి కూతురు చదివింపులు 40,000. చదివించిన వారు శ్రీ తత్కాల్. అలా చదివించేసారేంటండి బాబు? దుష్టాంత పాపి నకార్యం చెప్పేటి కామి దాస్యామి. అంటే నీ దిక్కున్న వాడికి చెప్పుకో బ్లడీ ఫూల్. 70,000 బొక్క తోలు తీర్చేడు.